నీళ్లు నిధులు నియామకాల ప్రాతిపదికన ఏర్పడిన తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా గ్రూప్ 2 నియామకాలలో ఎంపికై స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో సబ్ రిజిస్ట్రార్లుగా నియమితులైన 14 మంది అధికారులు సచివాలయంలో మంత్రి పొంగులేటిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కొత్తగా నియమితులైన సబ్ రిజిస్ట్రార్లకు ఇండియన్ స్టాంప్ యాక్ట్ బుక్లను అందజేశారు పొంగులేటి. గత దశాబ్ద కాలంలో నిరుద్యోగ యువత కన్న కలలు కలలైపోయాయన్నారు. ఉద్యోగ నియామక ప్రక్రియలో గత ప్రభుత్వం చూపించిన అలసత్వం, నిర్లక్ష్యం కారణంగా నిరుద్యోగ యువత ఆశలు అడుగంటిపోయాయని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అరకొర ఉద్యోగ నియామక ప్రక్రియలో అక్రమాలు, పేపర్ లీకేజీలు, అసమర్థ పరీక్ష నిర్వహణ వల్ల అర్హులైన యువతకు ఉద్యోగాలు రాలేదన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు రేవంత్ రెడ్డి సర్కార్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. 20 నెలల తమ ప్రభుత్వ పాలనలో ఇప్పటి వరకు 70,000కు పైగా ఉద్యోగాలు భర్తీ చేసినట్లు చెప్పారు మంత్రి పొంగులేటి. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించాలన్న ఆలోచనతో వివిధ శాఖల తరపున కార్యాచరణను విస్తృతం చేశామని తెలిపారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న రెవెన్యూ శాఖలో జీపీఓల నియామకం, హౌసింగ్ విభాగంలో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో 350 మంది ఇంజనీర్లు, సర్వే విభాగంలో 3,465 మంది లైసెన్స్డ్ సర్వేయర్లకు ఉపాధి అవకాశాలు కల్పించామని వివరించారు. కొత్తగా ఉద్యోగాలలో చేరే అధికారులు సామాన్య ప్రజలే లక్ష్యంగా సేవలు అందించాలని సూచించారు. ఉద్యోగానికి న్యాయం చేసి ప్రభుత్వానికి పేరు ప్రతిష్టలు తేవాలన్నారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ చాలా జాగ్రత్తగా పనిచేయాలన్నారు. ఎలాంటి ప్రలోభాలకు తలొగ్గకుండా నిజాయితీ, నిబద్ధత, అంకిత భావం, క్రమశిక్షణతో పనిచేసి ప్రభుత్వ పేరు ప్రతిష్టలను ఇనుపడింపజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్ సంతోష్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.